హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి ఎప్పటిలాగానే. అండ్ ఈరోజు వీడియో ఏంటి అనుకుంటారా? వీడియో అందరు టైటిల్ చూసేసారు కదా! అండ్ కాకపోతే ఈరోజు కొంచెం గర్ల్స్ కోసం ఈరోజు నేను ఒక వీడియో షేర్ చేయబోతున్నాను అనమాట. అండ్ బాయ్స్ మీకు కూడా సూపర్‌గా హెల్ప్ అవుతుంది వీడియో అనేది. ఎందుకు అనేది కూడా మీరు వీడియో క్లియర్‌గా ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది. అండ్ మీలో కూడా కొన్ని చేంజెస్ ఏమైనా చేసుకోవాలి అన్నా చేసుకోవచ్చు. దానికి కూడా మీకు హెల్ప్ అవుతుంది. అండ్ గుడ్ గైస్ అండ్ ఒక మంచి అమ్మాయి మీ లైఫ్‌లోకి రావాలి అన్నా కూడా నేను చెప్పబోయే కొన్ని విషయాలు మీకు హెల్ప్ అవుతాయి. అండ్ అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరు వీడియోని ఈక్వల్‌గా చూడండి. అండ్ కాకపోతే మోస్ట్‌లీ ఏంటంటే నేను ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఇలాంటి అబ్బాయిలని మాత్రం అమ్మాయిలు మీరు అస్సలు వదులుకోవద్దు. వదలొద్దు కూడా అనమాట. సో వాళ్ళు ఏంటి? ఎవరు? ఎందుకు వదులుకోవద్దు? అండ్ ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మీ అందరితో చెప్తాను. వచ్చేసి గొడవ ఏదైనా కానివ్వండి. వెంటనే మీకొచ్చేసి సారీ చెప్పే అబ్బాయిలు దొరకాలంటే అదృష్టం ఉండాలి అనమాట. అండ్ చాలామంది అమ్మాయిలకి ఇది తెలియక కూడా కొన్ని కొన్ని ఇష్యూస్ ఫార్మ్ చేసేసుకొని వెంటనే రిలేషన్‌షిప్‌ని బ్రేక్ చేసుకొని వెళ్ళిపోతున్నారనమాట. కానీ ఏం జరిగినా కూడాను నార్మల్‌గా రిలేషన్‌షిప్‌లో నేను చెప్తుంటాను గొడవలొస్తుంటాయి కామన్‌గా అని చెప్పేసి. బట్ అలాంటి గొడవలొచ్చినా సరే వాళ్ళు ఎక్కువ దాన్ని ఆర్గ్యుమెంట్స్ చేయకుండా సో, వెంటనే మళ్ళీ ఓకే అని చెప్పేసి ఎందుకు గొడవని మనం ఇష్యూ చేసేసుకోవాలి, ఎందుకు పెద్దది చేసుకోవాలనే థాట్‌తో వాళ్ళకి అంటే మీ పైన ఉన్న ఇష్టం వల్ల వాళ్ళేంటంటే ఆ ఆర్గ్యుమెంట్స్‌ని ఎక్కువ ట్రావెల్ చేయకుండా సో, వెంటనే సారీ చెప్పేస్తూ ఉంటారు. చాలామంది అబ్బాయిలు అనమాట. బట్ అమ్మాయిలు చెప్తున్నాను అలాంటి చెప్పేవాళ్ళు ఐ థింక్ సారీ అట్లా చెప్పేవాళ్ళు దొరకటం అనేది చాలా కష్టం అనమాట. చాలా అదృష్టం చేసుకున్న వాళ్ళకి అలాంటి అబ్బాయిలు దొరుకుతారు. సో, అమ్మాయిలు అండ్ ఏం జరిగినా మీకు వెంటనే వచ్చేసి ఓకే. ఐయామ్ సో సారీ అని చెప్తున్నారు అంటే అండ్ అలాంటి అబ్బాయిలని ప్రాణం పోయినా మిస్ చేసుకోవద్దు. అండ్ చాలామంది అమ్మాయిలు మిస్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత చాలా ఫీల్ అవుతున్నారు కూడా అనమాట. సో, అందుకే నేను ముందే చెప్తున్నాను. హింట్ ఇచ్చేస్తున్నాను. మీ లైఫ్‌లో ఐ థింక్ మీ పార్ట్నర్ ఎవరైనా కానీ ఇలా బిహేవ్ చేస్తున్నట్లయితే మాత్రం వాళ్ళని అస్సలు దూరం చేసుకోమాకండి. అండ్ నెక్స్ట్ మిమ్మల్ని కేర్‌గా చూసుకోవటం అండ్ ఒక చిన్న పిల్లలాగా ప్యాంపరింగ్ చేయటం అనేది అలా కూడా ఎవరైనా మీ పార్ట్నర్ చేస్తున్నట్లయితే అండ్ చాలామందికి అది కొంచెం గర్ల్స్‌కి మేబీ తెలుసో తెలియకో నచ్చకపోవటం వల్లో లేదా ఏదో ఒక ఇష్యూ జరగటం వల్ల దూరం పెట్టేస్తూ ఉంటారేమో కానీ సపోజ్ చెప్తున్నాను. మీ లైఫ్‌లోకొచ్చిన మీ పార్ట్నర్ ఎవరైనా కానీ మిమ్మల్ని చాలా చాలా స్వీట్‌గా చూసుకుంటూ, ప్యాంపరింగ్ చేసుకుంటూ చిన్న పిల్లలాగా అండ్ చాలా కేరింగ్‌గా చూసుకుంటూ ఉన్నట్లయితే మాత్రం అలాంటి వాళ్ళని మిస్ చేసుకోమాకండి. అండ్ ఫ్యూచర్‌లో మీకు అలా ట్రీట్ చేసేవాళ్ళు లైఫ్‌లో రావచ్చు, రాకపోవచ్చు చెప్పలేము. బట్ ఎప్పుడు కూడాను మనం చాలామంది చేసేది ఏంటి అంటే మన కోరి వచ్చిన అదృష్టాన్ని కాళ్ళ తన్నేసుకుంటూ ఉంటారనమాట. లేని దాని కోసం ఆరాటపడిపోతూ ఉంటారు. ఉన్న లవ్‌ని నిలబెట్టుకోరు. లేని లవ్ కోసం మాత్రం ఎదురు చూస్తూ ఉంటారు కొంతమంది. బట్ అలాంటి మిస్టేక్ మీరు చేయొద్దు గర్ల్స్ చెప్తున్నాను. మీ లైఫ్‌లో అంటే ఎప్పుడైనా మీకు అనిపిస్తూ ఉంటుంది ఒక పేరెంట్ తర్వాత అంత బాగా ఒక పర్సన్ మిమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు. అంతే ఇదిగా అంటే సో, వాళ్ళకి మీ పైన చాలా ఇష్టం, ఎఫెక్షన్ ఉంటే మాత్రమే అలా చేస్తారు. బట్ అలాంటి వాళ్ళని మీరు తెలుసో తెలియకో దూరం చేసేసుకున్నారనుకో అది మీ బ్యాడ్ లక్కే అవుతుంది. సో, గర్ల్స్ చెప్తున్నాను. అంత బాగా పాంపరింగ్ చేస్తూ, అంత బాగా కేర్ చూపిస్తూ మిమ్మల్ని జాగ్రత్తగా ఒక చిన్న పాపలాగా ట్రీట్ చేస్తూ చూసుకుంటున్నట్లయితే మాత్రం వాళ్ళని అస్సలు వదులుకోమాకండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి నీ కోసం ఏడుస్తుంటే అనమాట. అండ్ చెప్తుంటారు కదా కామన్‌గా ఏడ్చే అబ్బాయిలని అసలు నమ్మొద్దు అని చెప్తుంటారు. ఎవరు చెప్పారండి ఏడ్చే అబ్బాయిలని నమ్మొద్దు అని? ఎవరికైనా ఎమోషనల్ ఒక్కటే కదా! బాధొస్తే కన్నీళ్ళే కదా ఎవరికైనా వస్తాయి. కానీ మీకోసం ఒక అబ్బాయి ఏడుస్తున్నారు అంటే ఐ థింక్ ఎంత ఇష్టం లేకపోతే వాళ్ళకి ఆ పెయిన్ వస్తుంది. ఆ ఏడుపు వస్తుంది చెప్పండి. సో, అలా మీకోసం ఆహ్, ఏడుస్తూ, బాధపడుతూ ఉన్నారు. అలాంటి సిట్యుయేషన్స్ మీ లైఫ్‌లో జరుగుతున్నాయి అంటే అంతకంటే ఓవర్ లవ్ మీకెవరు ఇవ్వలేరు అనమాట. సో, గర్ల్స్ మీకోసం ఎవరైనా మీ పార్ట్నర్ కానీ, మీ బాయ్ ఫ్రెండ్ ఐ థింక్ ఎవరైనా కానీ ఈ రిలేషన్‌షిప్‌లో ఎక్కువగా ఎమోషనల్ అయిపోయి మీకోసం ఏడుస్తున్నారు అంటే మాత్రం వాళ్ళు మిస్ చేసుకోవద్దనే అండ్ నెక్స్ట్ అలాగే మీకు టైమ్ ఇస్తూ ఉన్న అబ్బాయిలు. అంటే
అందరూ అనుకుంటూ ఉంటారు ఎప్పుడు 24 అవర్స్ నీకేం పని ఉండదా? ఏమి ఉండదా? అని చెప్పేసి కొంతమంది గర్ల్స్ అంటూ ఉంటారు. యాక్చువల్లీ వాళ్ళకి పని లేక కాదు. ఐ థింక్ మీ పైన ఇష్టం వల్ల అనమాట. మీకు కాల్స్ చేస్తున్నా, టెక్స్ట్ చేస్తున్నా కూడాను ఐ థింక్ ఏం చేస్తున్నావు? తిన్నావా? పడుకున్నావా? ఓకేనా? అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నారు, తెలుసుకుంటున్నారు. అంటే డెఫినెట్‌లీ మీ పైన ఉన్న ఇష్టం వల్ల మాత్రమే వాళ్ళు అలా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. సో, మీకంటే ఏది ఇంపార్టెంట్ కాదు అని మీకంటే ఏది ఇంపార్టెంట్ కాదు అని చెప్పేసి వాళ్ళు మీకంత టైం కేటాయిస్తున్నారు అంటేనే మీకు అర్థమైపోవాలి. అండ్ నార్మల్‌గా ఇప్పుడు ప్రెజెంట్ మీరందరూ చూస్తూనే ఉన్నారు. అస్సలు ఏదో ఉంటున్నాము. జస్ట్ ఏదో ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ మాట్లాడేసాం. ఈ రోజుకి అయిపోయిందిలే అనుకోని బిహేవ్ చేస్తున్నారు చాలామంది. బట్ మీకోసమే అంత టైం కేటాయిస్తూ ఎవ్రీ మినిట్ మీ గురించే ఆలోచనలు చేస్తూ సో, వాళ్ళు మీకు అంత టైం ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే మీకు అర్థమైపోవాలి. సో, అలాంటి వాళ్ళని మీరు అస్సలు దూరం చేసేసుకోవద్దు. అండ్ మీరొక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతూ ఉంటారు. మీకు టైం ఇవ్వటం మాత్రమే కాదు అండ్ నీకు సంబంధించినంత వరకు అది నా బాధ్యత. నేనే చూసుకోవాలి. నేనే ట్రీట్ చేయాలి అనే థాట్‌లో ఉన్న అబ్బాయిలు దొరకటం కూడా చాలా అరుదు అనమాట. సో, అలాంటి వాళ్ళు మీ లైఫ్‌లో ఉంటే ఖచ్చితంగా వదలొద్దు అమ్మాయిలు వాళ్ళని మాత్రం. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే నీకు సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట. అంటే ఏదో ఒక సిట్యుయేషన్‌లో నువ్వు ఒక బ్యాడ్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు ఖచ్చితంగా నీకు ఒకరి నుంచి హెల్ప్ వచ్చే ఉంటుంది డెఫినెట్‌లీ. సో, అండ్ నువ్వు ఏదో ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు ఐ థింక్ ఏదైనా కావచ్చు. అది హెల్త్ ప్రాబ్లమ్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఏదైనా కానీ ఒక ఇష్యూ నువ్వు ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు ఆ టైంలో నీకు సపోర్ట్ ఇచ్చి నేనున్నాను అని చెప్పి అలా చూసుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళనసలు మర్చిపోవద్దు, వదులుకోవద్దనే చెప్తాను. ఎందుకంటే చాలా రేర్‌గా అలాంటి క్వాలిటీస్ ఉన్న గైస్ దొరుకుతారు. సో, అలా మీకు సపోర్ట్ ఇచ్చి అండ్ మీ కష్టాలను తీర్చి మిమ్మల్ని మంచిగా ట్రీట్ చేసేవాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళని దూరం పెట్టేసుకోమాకండి. అండ్ ఇవన్నమాట మెయిన్‌గా అమ్మాయిలు అండ్ ఇలాంటి అబ్బాయిలని అసలు మీరు దూరం చేసేసుకోవద్దు. ఎందుకంటే మనం అంతా చూస్తున్నాం ప్రెజెంట్ అండ్ గర్ల్స్ అండ్ బాయ్స్ అయినా కూడా ఎలా ఉంటున్నారు అనేది చాలా వరకు అందరికీ తెలుసు. సో, అలాంటి జనరేషన్‌లో ఉంటున్నప్పుడు సో, మనకి ఒక ట్రూ లవ్ దొరకాలి అంటే అది చాలా కష్టం అనమాట. బట్ కొంతమందికి దొరికినా కూడాను దాన్ని నిలబెట్టుకోవటం చేత కావట్లేదు. మిస్‌యూజ్ చేసేసుకుంటున్నారనమాట. చేసుకున్న తర్వాత మళ్ళీ బాధపడుతున్నారు. సో, అందుకే చెప్తున్నాను ఏదైనా మన దగ్గర ఉన్నప్పుడే మనం దాన్ని నిలబెట్టుకోవాలి. దూరం అయిపోయాక బాధపడినా, ఇంకేం చేసినా ఉపయోగం ఉండకపోవచ్చు మేబీ మనం చెప్పలేము. కానీ ఉన్నప్పుడే దాన్ని నిలబెట్టుకోవాలని చెప్తున్నాను. అండ్ మీ అందరికి యూజ్ అయిందా వీడియో? ఐ థింక్ గైస్ అండ్ గర్ల్స్ మీకు ఈ వీడియో బాగా యూజ్ అయిందంటే ఐయామ్ సో హ్యాపీ అనమాట. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు ఇంకా కావాలి అన్నా కూడాను నేను ఖచ్చితంగా చేస్తాను. అలాగే మీకు ఇంకేమన్నా డౌట్స్ అండ్ ఇంకేమన్నా మీ పర్సనల్ ఇష్యూస్ అండ్ ఏమైనా సరే షేర్ చేసుకోవాలి అండ్ అనిపిస్తే ఖచ్చితంగా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ, మెయిల్ ఐడీ నేను ఇస్తాను. మీరెక్కడైనా కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ నేను వీడియో ద్వారా అయినా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ చెప్తాను చాలామంది నాకు వాళ్ళ పర్సనల్‌గా జరిగిన కొన్ని టాపిక్స్ గురించి కూడా వీడియోస్‌లో చెప్పండి అక్క అని కూడా అడుగుతున్నారు. సో, పర్లేదు మా నేమ్స్ చెప్పకపోయినా జస్ట్ చెప్పండి. దానికి సొల్యూషన్ కూడా ఒక వీడియో ద్వారా అయినా సరే ఖచ్చితంగా చెప్పండి అని అడుగుతున్నారు. బట్ ఓకే. నేను కొంతమందికి అంటే ఇది చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఈ నేను చేసే వీడియో అనేది నాకు అనిపిస్తే నేను వీడియో ద్వారానే చెప్తాను అండి. లేదు మీకు పర్సనల్‌గా ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఏంటి అన్నా కూడా నేను ఖచ్చితంగా నా వంతుగా నాకు తెలిసినంత వరకు నేను ఇవ్వటానికైతే ట్రై చేస్తాను రిప్లై అనేది. అండ్ బై బై. టేక్ కేర్. కీప్ స్మైలింగ్. మనం మరొక వీడియోతో కలుద్దాం.